హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కిల్స్ కోసం ఆడుతున్నాం స్క్వాడ్స్ని లేపేయడానికి. మీరు మన ఫస్ట్ వీడియో ఇంకా చూడకపోతే మన ఛానల్లోకి పోయి చూడండి. వీడియోకి వచ్చేస్తూ టీవీ టవర్ పక్కన దిగుతున్నా లూట్ చేసుకోవడానికి. టీవీ టవర్లో దిగుతుంటే ఎవరు కనిపించిండు, ఎక్కువ మంది ఉంటారు. ఫాల్కాన్ స్కిల్ పెట్టుకోవాలి, బీకాన్ పెట్టాను. ఇక్కడ ఒకటి దిగాడు, అని లేపేద్దామంటే రేస్తాను. హెల్ప్ అప్పిస్తుంది. మనం ఎమోట్ వేయడానికి ట్రై చేస్తే ఆమెమో ఫుల్ కిల్ చేసేసింది. లూట్ చేసుకున్నాక వస్తా, ఆగండి, బాయ్. ఇక్కడైతే నేనేం ఆలోచిస్తున్నా అంటే మాస్టరీ కోసం, ఎందుకంటే అంతా పెరిగిపోతున్నారు ఫ్రీ ఫైర్ ప్లేయర్స్. దేనిలో టాప్ 1 అట్లా రాగలుగుతాను ట్రై చేస్తున్నా, షార్ట్ గన్ ట్రై చేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఉకాంగాడు దిగిండు, వానికి డ్యామేజ్ ఇచ్చేసిన, చచ్చిపోయిండు. ఆఫ్లైన్ అనుకుంటా పాపం. ఎనిమిస్ కోసం పోతున్నా. ఇక్కడైతే ఎవరు లేరు, పోయి చూద్దాం. వెనకాల నుంచి ఎవడో సౌండ్ వస్తుంది. మన స్కోప్ పెట్టి కంప్లైంట్ చేద్దాం. వాళ్ళు 26 డ్యామేజ్ పడ్డది, దగ్గరతో కొట్టేద్దాం. మినీ షాట్ గన్తో కొడదాం. పోయి నేను కొట్టడానికి మెషిన్ పెట్టిండు, పెట్టినట్టు కొంచెం చేసేసి మెషిన్ తీసేయాలి, లేదంటే అయిపోయింది ఫుల్ కిల్. ఇంకెనిమిస్ ఎక్కడ లేరు, అందుకే మధ్యలో కట్ చేసేసా. మనం ఇప్పుడైతే ఫస్ట్ టీమ్మేట్ చచ్చిపోయిండు, నాక్ అయిపోయిండు. కొట్టడానికి కొట్టుంటే ఎవడో గెలికింది వెనకాల నుంచి. తర్వాత చూద్దాం, ఆడుకుంటుంది. ఆడ గ్లూ వాల్స్ ఉన్నట్టున్నాయి, అక్కడనే ఉన్నట్టుంది ఎనిమి. ఇక్కడైతే లేడు, చచ్చిపోయినట్టుండు. లూట్ బాక్స్లు ఉన్నాయి, వాడిని నాకు మొత్తానికి చేసేస్తుండు. పోయి కొట్టేసేద్దాం. కిందకి దిగిండు, డ్యామేజ్ అవుతుంది. దూరం నుంచి దిగేద్దాం, వాడిని కొట్టేద్దాం. గ్లూవాల్ వేసుకుంటూ మెషిన్ పెడదాం. ఇంకా నుంచి కూడా కొట్టుకుని గ్లూవాల్ వేసుకోవాలి, అంటే అయిపోతుంది పని. ఈడోడో దమ్ముంటే ఆగురా, నువ్వు దమ్ముంటే ముందుకు రా. గ్లూవాల్ బాగులు కొట్టిండు, మధ్యలో పోదాం. అబ్బాయి అయిపోయింది. ఇది మంటలు వచ్చింది వెనకాల, పోయి దాచుకున్నాం. అవండి నేను ఫుల్ కిల్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ వచ్చి కొట్టేస్తాడు ఈయన్ని. అండి మెడికిట్ వేసుకున్న ఫుల్ కిల్ అయిపోయింది. వాడు ఎక్కడున్నాడో కనిపిస్తాను, దగ్గరికి వస్తే చంపేస్తా అన్ని. వీడెక్కడున్నాడో ఫస్ట్ మెట్ ఇన్నది ఇండు. ఇంకెందుకో కొట్టాడు పెట్టాడు. ఐస్ గడ్డ వేద్దాం, దగ్గరకు పోయి ఆగండి. ఐస్ గడ్డ పడలేదు, మన మీద పడ్డది అనవసరంగా తీట. ఇక్కడ కట్ చేస్తున్నా, రివైవ్ వచ్చినాక వస్తా. రివైవ్ తీసుకోవడానికి అయితే మళ్ళీ ఆడనే దిగుతున్నా. చూడండి, కొడతానో లేకపోతే కొట్టించుకొని మళ్ళా రివైవ్ కోసం పోతానో చూడాలి. మీరైతే చివరి దాకా చూడండి, చివరిలో అయితే భలే ఉంటుంది. ఇక్కడైతే మా టీమేట్లు ఎవరు లేరు. అరే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అక్కడ లూట్ బాక్స్ ఉందా, చచ్చిపోయినప్పుడు రివెంజ్ కోసం వస్తే మన గన్స్ మనం కలెక్ట్ చేసుకొని పోదాం. ఆగండి, జోన్ కూడా వచ్చేసిపోతుంది. ఇటు పక్క పెట్టింది, ఎందుకంటే ఇటు పక్కకు వస్తే వస్తుంది కాబట్టి. పోయి వాళ్ళని కొట్టేయాలి స్పీడ్గా. కిందకి కింద నుంచి కొడతారని గ్లూ వాల్ వేసిన. స్కోప్ పెట్టి కొట్టేద్దాం. ఆగండి, స్కోప్ పెట్టి కూడా డౌను. ఇంకా రివైవ్ అనుకుంటుంది. వీడు అమ్మంతా కొట్టాడు, రివైవ్ కాదు. వీడు మళ్ళీ వచ్చింది, నాకైనాడు. కిందికి పోయి ఫుల్ కిల్ చేసేసుకున్నాం. ఏం దగ్గర నీకు మెడికిట్ వేసుకోకుండా పెద్ద మొత్తం పోయింది. జోన్ కూడా ఉంది, హెల్త్ వేసుకోవాలి.
వెనకాల నుంచి కూడా కొట్టున్నారు. జస్ట్ మిస్. 12 HP ఉండే. వెళ్ళిపోదాం పదండి. ఇన్హేలర్ వేసుకుంటా. వీళ్ళిద్దరు చచ్చారు టీమేట్ని. వాడు ఇక్కడనే వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉన్నట్టుంది కూడా. మ్యాక్ 10 ట్రై చేద్దాం అనుకుంటున్నా. మాస్టరీ టాప్ 1 అట్లా రావడం. టాప్ 20 అయినా పర్లేదు, చూడాలి. వీడైతే వస్తుండో సస్తుండు. మనం పోయి కొట్టాలని ట్రై చేస్తుందో మనం చేస్తున్నాం. ఇప్పుడు చూడాలి. అక్కడ ఎన్ని ఉన్నట్టుండు. అయ్యో అక్కడ అన్నాడు. గ్రెనేడ్ అయినా ట్రై చేద్దాం. ఒరి ఎంకలు పడ్డది. బ్యాక్ ఫైర్ అయింది. తీట బయటకు పోదాం. ఇక్కడ ఎంకలు లోపలికి పోదాం. ఆగండి. పైన చూద్దాం. ఆడు లేడనుకుంటా. పైన కూడా పైన లేడు. కిందికి దిగుదాం. అమ్మయ్య ఫ్రీ కిల్ వచ్చేసింది. 6 kills అయినాయి. ముందర ఫైరింగ్ అయింది. వాడు వీడిని నాక్ చేసేసినట్టుండు. మొత్తం వాడు ఫుల్ కిల్ అయినట్టుండు. మనకేమో 3 kill వచ్చేసింది. వీళ్ళైతే రివైవ్ ఇమ్మంటారు. నేను మాట ఇస్తున్నా. 10 మందిని నేను ఒక్కనే చంపుతా. 16 kills అవుతుంది చూడండి లాస్ట్కి. మాట తప్పని చూడండి. మీరు రివైవ్ ఇస్తే నేను కూడా అయిపోతా. రివైవ్ అయిపోయి ఇడవలో ఏ డ్రాప్ లూట్ చేసుకుంటారు చూడాలి. ఇక్కడ మనకు ఫైట్ అవుతుంటే వీళ్ళు పోయి ఏ డ్రాప్ లూట్ చేసుకుంటారా. ఆగండి మీకు ఆడికి వస్తున్నా. జూమ్ చేసి ఒక్కొక్కడిని వేసేద్దాం. ఇక్కడ ఎన్ని కిల్స్ అవుతాయో చూడండి. ఇదైతే మాత్రం ఒకటి. వీడైతే స్కోప్లోనే అయిపోయింది ఈజీగా. ఫుల్ కిల్ చేసుకున్నాం. మళ్ళీ 2 వీడు ఈజీ అయిపోయింది. 3 అందరూ డ్యామేజ్ పడుతుంది మెషిన్ వల్ల. వీడు వాడు టీమేట్ అనుకుంటా. వాడిని కూడా లేపేద్దాం. టీమ్ వైపోట్ అవుతుంది. దగ్గరకు పోయి అక్కడ చూస్తున్న పక్కనే ఉంటే వీడికి కూడా ఆగండి. ల్యాండ్ మైన్ పెడదాం. మళ్ళీ తిప్పుకుంటూ వస్తే వాడికి డ్యామేజ్ అవుతుంది. బయటికి రారి. 4 టీమ్ వైపోట్ అయిపోయింది. 4 kills వచ్చినాయి ఇక్కడనే ఈ సీన్లో. వీడెందుకు నేను హెల్ప్ చేసుకుంటుండే గెలుపుతుండు. ఇడుకుంటూ ఆగండి. వాడిని ఫుల్ కిల్ చేసుకున్నాం. అయిపోయింది. 4 kills వచ్చినాయి చూడండి. ఇంకా మొత్తం కలిపి అయితే 10 వచ్చినాయి. ఇంకా 6 ఉన్నారు. 6 కొట్టేస్తా చూడండి. అక్కడ లేడు. వీడు ఇక్కడికి వచ్చింది పెద్ద కొట్టే వాళ్ళక్క. చూడాలి. ముందర చూస్తుంది. ఇంకా 5 6 7 ఈజీ రాయింది. 7 kills వచ్చేసినాయి ఇక్కడనే. కొట్టేటోళ్ళు లెక్క. 8 14 వచ్చింది. 8 ఇంకా 2 గమ్మున పోయి వాళ్ళకి రివైవ్ ఇచ్చుకోకుండా మనం కొట్టడానికి వచ్చిండు. 9 ఇంకొక్కడున్నాడు. మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. కామెంట్స్లోకి పోయి నేను ఎన్ని టీమ్ వైపౌట్లు చేసినానో కామెంట్ చేయండి. ఓకేనా. టీమ్ వైపౌట్లు అయితే నాకు తెలిసి 6-7 అయినట్టున్నాయి. నేనైతే 4-5 టీంలు లేపేసినట్టున్నా. ట్రక్ వేసుకొని పోదాం పదండి లాస్ట్ ఎనిమి కోసం. వీడైతే దాచుకొని ఉన్నట్టుండు. వీడు కూడా అయిపోతే ఇంకా మనకే పోయా. నేను ఒక్కడిని కొట్టించినట్టయితే ఎనిమిస్ రియాక్షన్ ఏంటంటే ఇంకా ముందులే పడుకుందాం అన్నట్టు. వీడు ఇంకా నుంచి కొట్టుకుంటాడు లెక్క కేజీ మీద. ఆవరండి పిచ్చేస్తా. అయిపోయింది 11. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చెప్పిన టీమ్ అయిపోతుంది ఎన్నో కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియో కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత కలుద్దాం. మీకు మరీ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఉంచండి.